హలో అండి, ఇప్పుడే కూలీ మూవీ అయితే చూస్తాను. తలకాయ పోటు. నాకు అసలు వార్ 2 బాగాలేదనిపించింది. ఇది అంతకన్నా బాగాలేదండి. ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు కథ వినకుండా ఓకే చెప్పారంట. ఒకసారి వినాల్సిందండి. నాగార్జున గారు రిపీటెడ్ గా కథ విన్నారంట. ఎందుకు విన్నారో అర్థం కాలేదు. ఇక సినిమా విషయానికి వస్తే కే స్టోరీని తిప్పి 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 తీసినట్టు అనిపించింది. ఈ కాన్సెప్ట్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి చాలా చూసేసాం. ప్రతిసారి జైలర్ మూవ్మెంట్ లో వర్కౌట్ అవ్వండి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు ప్రీవియస్ మూవీస్ చూసి కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. దాన్ని మించిది ఎక్కర్లేదు, దాన్ని మ్యాచ్ చేసి సరిపోద్ది. బట్ ఈ మూవీ అలా కూడా లేదండి. అనిరుద్ధ్ మాత్రం వీకెస్ట్ వర్క్. లోకేష్ కనకరాజ్ ది కూడా. సినిమాలో ఏమైనా ప్లస్ ఉందంటే శోభిన్ గారి క్యారెక్టర్ బాగుంటది, చాలా షేడ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక లేడీ క్యారెక్టర్ కూడా బాగుంటది. శృతిహాసన్ ఉన్న దాంట్లో పర్లేదు. రజనీకాంత్ గారు స్టిల్ ఈ ఏజ్ లో కూడా వర్క్ చేస్తున్నారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఫ్యాన్స్ కోసమే. ఆ స్వాగ్ మాత్రం అలానే ఉందండి. నిన్నగాక మొన్నే వార్ 2 తో దెబ్బడింది. ఇప్పుడు మళ్ళీ ఓ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. తెలుగు ఆడియన్స్ కి ఏంటండి దెబ్బలు? ఈ రెండు సినిమాలో కామన్ పాయింట్ ఏంటంటే మన తెలుగు హీరోసే విలన్స్. తెలుగు ఆడియన్స్ తరపు నుంచి మీకు దండం, మా హీరోస్ ని అసలు ఇలా చూపించొద్దు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.